అందరికీ నమస్కారము. మన భూషణ్ మల్రాజ్ ఛానల్ తరఫున ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన గుడి గురించి తెలియజేయడం జరుగుతుంది. అది తనకల్లు మండలము కొక్కండి గ్రామంలో వెలిచినటువంటి 7 అక్కమ్మ దేవతల గురించి ఈరోజు విశేషాలు ఉంటాయి. మంచి భక్తి శ్రద్ధలతో చూసి ఆనందించండి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా తనకల్లు మండలము కొక్కండి గ్రామం. ఇప్పుడు ఈ విగ్రహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? ఈ గ్రామం పుట్టినప్పటి నుంచి కొంచెం క్లోజ్ అయ్యారు. గ్రామం పుట్టిన ఎన్ని సంవత్సరాలు అయితే? ఇన్ని తరాలను చెప్పలేదు. పూజలు పునస్కారాలు జరుగుతుంది. మామూలుగా దీని ఉత్సవాలు ఏమన్నా జరుగుతాయి? శివరాత్రి జరుగుతుంది. శివరాత్రి ఎన్ని రోజులు చేస్తారు సార్? ఒక్కరోజు. ఇప్పుడు మామూలుగా సోమవారం శుక్రవారం అట్లా ఏమన్నా పూజ? శుక్రవారం పూజలు. ఈ గుడికి సంబంధించిన పూర్వీకులు కానీ లేదంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? పూర్వీకులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. స్థానికంగా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు చేస్తున్నారే నిడిదాల వెంకటస్వామి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ధర్మవరానికి వెళ్ళిపోయినారు. ఎవరు లేరు. వాళ్ళు అక్కడికి పోయినాక ఏమైనా మొక్కున్నాక వాళ్ళకి అన్నీ మంచి జరిగి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. అప్పటి నుండి బాగా జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు కార్యక్రమాలన్నీ వాళ్ళే మొత్తం అంతా ఆలనాప గుడి ఆలనాపాలన అన్ని చూసి ధూప దీప నైవేద్యాలన్నీ అంతా ఇప్పుడు ఈ కొత్తగా విగ్రహాలు ఇప్పుడు ప్రతిష్ఠిస్తారా? ఇవి ప్రతిష్ట చేసి 41 రోజులు. ఈ రోజు 41 రోజులు చేస్తూ ఈ రోజు మళ్ళీ ఒక కార్యక్రమం మండలాభిషేకం. ఈ ప్రతిష్టకి దానికి సంబంధించి ఎవరైనా దాఖలా లేకపోతే మొత్తం నిడిదాల వాళ్ళ ఫ్యామిలీనే రమణప్ప విశాలాలు కానీ ప్రతిష్ట కానీ ఈసారి పేరే నిడిదాల రమణప్ప గారు అనే వాళ్ళు వీళ్ళతో తిరుపతిలో ఉంటారు సార్. వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుపుతూ విగ్రహ ప్రతిష్ట చేశారు. రమణప్ప, నేను రిటైర్డ్ టీచర్. ఇక్కడ ముఖ్యంగా కనికలమ్మ వారి పేరుతో ఈ గుండు వెలిసింది. అక్కడ పూర్వీకుల తరతరాల నుంచి గ్రామ చరిత్ర ప్రకారము ఇక్కడ అక్కదేవతలకు పచ్చబోస్తారని పూజ మాత్రం జరిగేది. ఆ తర్వాత మేము కూడా చిన్నప్పటి నుండి ఇక్కడ అక్కదేవతలకు పూజలు చేసి పచ్చలు పోసినటువంటి చాలా జ్ఞాపకాలు మాకున్నాయి. దీంట్లో ముఖ్యంగా మేము ఈ గ్రామం వదిలిపోయినా కూడా ఇక్కడ అక్కదేవతలను ప్రతిష్ఠించాలని మా అన్న కొడుకైనటువంటి నిడదాల హరి సంకల్పంతో ఆ అబ్బాయి అభిప్రాయంతో మన గ్రామంలో మనం ఏదో ఒకటి చేయాలి అనే తపనతో ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి శివరాత్రికి మహోత్సవంగా జరుపుకొని ఆ అక్కదేవతలకు ముందున్నటువంటి విగ్రహాలకు మాత్రము బాగా పూజ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం కార్యక్రమాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా స్వాముల వారి ఆధ్వర్యంలో పూజలు చేసేవాళ్ళము. గత సంవత్సరము మేము ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయాలనుకున్నాము. దానికి ఇక్కడ స్థానికైనటువంటి పెద్దల సహాయ సహకారాలు, మా స్నేహితులైనటువంటి వాళ్ళు, తర్వాత మా వంశస్థుల నిడదాల వంశ కుటుంబం అమ్మవారిని కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము. మాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ గుడి అభివృద్ధికి తోడ్పడతారని అమ్మవారి ఆశీస్సులను మేము వేడుకుంటున్నాము. అందరికీ నమస్తే. మేము ఇక్కడ అక్కదేవతల గుడి ప్రారంభమైన నుంచి ప్రతి శివరాత్రికి అమ్మవారికి సేవలు చేస్తున్నాము. మేము మనసులో అమ్మవారిని చాలా కోరికలు కోరుకున్నాము. మా కోరికలు బాగా నెరవేరినాయి అమ్మవారి కృపా కటాక్షంతో. కాబట్టి అమ్మవారిని బాగా నమ్మి అమ్మవారికి సేవ చేయదలుచుకున్నాము. 9 సంవత్సరాలుగా అమ్మవారిని కొలుస్తున్నాము. ప్రతి శివరాత్రికి అన్నదానం చేస్తున్నాము. మా విగ్రహ ప్రతిష్టాపన కూడా 41 రోజులు చేసి మేము మా కుటుంబము మా పిల్లలు అందరూ బాగా సంక్షేమంగా ఉన్నారు. మేము బాగా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి అమ్మవారిని మేము కొలుస్తున్నాము. పురాతనమైన టెంపుల్
ఇది గత 60-70 ఏళ్ళుగా మేము కొలుస్తున్నాం. ప్రజలంతా చేసేవాళ్ళు, మేము కూడా చేస్తున్నాము. ఇప్పుడు చెప్పండి. నెరవేరినాయి. మా కుటుంబం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది. మేమందరం బాగా అమ్మవారిని నమ్ముకొని పూజలు చేస్తున్నాం. మహిమ గల దేవత కాబట్టి మేము అందరం, మా ఊరి ప్రజలు అందరూ మేమందరం కొలుస్తున్నాము. అమ్మ బాగానే దయచేస్తుంది, నమ్మకంగా నమ్ముకొని ఉన్నాము. మా బిడ్డలకు కూడా బాగా చల్లగా కాపాడుతుంది. పర్వాలేదు, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. రామము అమ్మవారిని నమ్ముకునే కాడికి అన్ని చల్లగా జరుగుతాయి. మా కోరికలు కూడా అన్ని నెరవేరుతాయి. వాస్తవము మాకు కొక్కంటిలో అక్కమ్మ వారు మాకు చాలా బాగా చూస్తున్నారు. మేము వాళ్ళు బాగా కొలుస్తున్నాము. మేము అనుకున్నవి తప్పకుండా మాకు నెరవేరుతున్నాము. కొక్కంటి గ్రామ వాస్తవాన్ని అక్కడ దేవతలు మాకు అనుకున్న కోరికలు నింపుతున్నాయి. మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. భక్తులు బాగా వస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన గుడి అని మాకు ప్రసిద్ధిగాంచిందని తెలుపుతున్నా కూడా మాకు నెరవేరుతున్నది. చాలా సంతోషకరంగా ఉంది మాకు.